వెల్కమ్ టు జానీ క్రియేషన్స్. మా పాప బర్త్డేకి ఈ ఇయర్లో రిటర్న్ గిఫ్ట్గా ఎలా ప్యాక్ చేశాను, ఏం ప్యాక్ చేశాను, ఎక్కడ కొన్నాను, ఎంత పెట్టి కొన్నాను అన్నీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో 2 బిస్కెట్లు, ఒక చాక్లెట్ పెట్టి పిన్ చేశాను. ఇలా 100 ప్యాక్ చేశాను. 100 కవర్స్ తీసుకోవాలి, 200 బిస్కెట్స్, 100 చాక్లెట్లు తీసుకున్నాం. ఒక కవర్లో 2 బిస్కెట్లు, ఒక చాక్లెట్లు పెట్టేసాము. ఇప్పుడు వీటిలో వేయడానికి పెన్సిల్ కలర్ఫుల్గా ఉండే 100 పెన్సిల్స్ తీసుకున్నాను. అలాగే చాలా క్యూట్గా ఉండే లిటిల్ ఎరేజర్స్ని 100 తీసుకున్నాను. అవి 10 డిఫరెంట్ డిజైన్స్లో ఉన్న ఎరేజర్స్ని తీసుకున్నాను. చూడటానికి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. పిల్లలు వీటిని చూస్తే చాలా ఇష్టపడతారు అన్నమాట. చెప్పాలంటే మా పిల్లలు చూసేటప్పుడే ఆ మమ్మీ ఇంత క్యూట్గా ఉన్నాయి ఏంటి అని అన్నారు అన్నమాట. ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చిన రిటర్న్స్లో ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. అలాగే నేను 5 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్న చాక్లెట్స్ తీసుకున్నాను. బర్త్డే టోటల్గా చెప్పాలంటే ఈ రిటర్న్ బర్త్డే గిఫ్ట్ థీమ్ ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. అందుకే ఈ ఎరేజర్స్ని పెన్సిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక పేపర్ గ్లాస్ తీసుకొని పైన కట్ చేశాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ప్యాక్ చేసుకున్నాం. కవర్లో బిస్కెట్ చాక్లెట్ పిన్ చేసుకున్నాం. ఒకటి పేపర్ గ్లాసులు పెట్టేసుకున్నాం. తర్వాత ఒక ఎరేజరు దాంతోపాటు ఒక పెన్సిల్ అన్నమాట. ఈ పెన్సిల్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనం అటాచబుల్ అన్నమాట. అందుకని తీసి కావాల్సిన సైజులో పేపర్ గ్లాస్లో పెట్టేసుకోవచ్చు. దీన్ని కూడా పిన్ చేస్తే ఇలా క్యూట్గా ఉండే వీటిని తీసి ప్యాకింగ్ అయిపోతుంది అన్నమాట. నేను 100 మెంబర్స్ కనుక్కొని తీసుకున్నాను. 100 మెంబర్స్కి నాకు వచ్చేసి టోటల్గా ఈట మొత్తాన్ని కలిపి 1000 రూపీస్ ఇలాంటి రిటర్న్ ఇచ్చేటప్పుడు ఇచ్చేవాళ్ళు హ్యాపీగా ఉంటారు, తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మరి అలాగే ఈవినింగ్ మళ్ళీ కేక్ కటింగ్ అప్పుడు మళ్ళీ ప్యాక్ చేశాను అనమాట ఇంటికి వచ్చే పిల్లల కోసమని. ఈసారి దీంట్లో కొన్ని లాలీపాప్లు, కొన్ని చాక్లెట్లు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. బిస్కెట్ ప్యాకెట్లు అలాగా. ఎందుకంటే ఇంటికి వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కొన్ని యాడ్ చేసి పెట్టాము. మా పాప ఈ బర్త్డేకి ఇలా మొత్తం ప్రతి ఇయర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతే ఈ ఇయర్కి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యింది. తక్కువ బడ్జెట్లో ఇవ్వాలి, ఇలా కలర్ఫుల్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఇప్పుడు పిల్లల సంతోషం మన సంతోషం చేయడం తప్పలేదండి. ఇవన్నీ మీషోలో తీసుకున్నాను. ఏది పెన్సిల్ అయినా ఎరేజర్ అయినా ఏదైనా సరే మీషోలో తీసుకున్నాను. చాలా తక్కువ బడ్జెట్లో వచ్చాయండి. మనం ఎన్నో ఖర్చు చేస్తుంటామండి, వాటిలో ఇది చాలా చిన్న ఖర్చు. మీరు ట్రై చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పిల్లలు. హ్యాపీ బర్త్డే తల్లి. ఇలాంటి మరిన్ని క్రియేషన్స్ చూడాలనుకుంటే జాను క్రియేషన్స్ 111ని సబ్స్క్రైబ్ చేసుకోండి.